మీనాకు జరిగిన ప్రమాదంలో వల్ల అయితే ఇంకా శివాలో అయితే పూర్తి మార్పు వస్తుంది. ఆ గుణ దగ్గర చేరడం వల్లే కదా మా అక్క బావకి కూడా నేను శత్రువులా మారిపోయాను. అయినా మా అక్కకి నా వల్లే ప్రమాదం జరిగింది అని చెప్పనని తనైతే పూర్తిగా మారిపోయి ఇంకా సుమతి కూడా జాబ్ చేస్తుంది. నేను చదివిస్తానురా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా శివ అయితే కాలేజీకి మొదలుపెట్టడం వెళ్తాడు. ఇంకా శారద శారదకైతే ఇంకా చాలా సంతోషిస్తుంది. ఇంకా సుమతి కూడా అయితే నేను నా జాబ్కి వెళ్ళిపోతానురా, నువ్వు కాలేజీకి వెళ్ళిపో, అక్కని ఈ విషయంలో తను కోరుకునేది కూడా ఇదే అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మీనా కూడా అయితే అక్కడికి వస్తుంది. ఇంకొక ఆమె అయితే పూలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పని వచ్చి, అవును మీనా నువ్వు కూడా బొమ్మల కొలువుగా చేసుకున్నావు అంటే నీ కడుపు కూడా తొందరగా పండుతుంది కదా అని చెప్పి అనేటప్పటికి ఈ లోపల పూజారి కూడా వచ్చి, అవునమ్మా మీనా నువ్వు అలా చేసావు అంటే నీ జరుగుతుంది కదా అని చెప్పంటే, లేదు మా ఇంట్లో అలా ఒప్పుకోరు, అయినా మా ఆయన ఒప్పుకున్నా మా అత్త ఒప్పుకోదు అని చెప్పంటే, ఎట్లా ఒకట్లాగా బావచేత ఒప్పించక్క బొమ్మల కొలువు ఏదో పెట్టించుకోక్క, నాకు నా ఏదో చిన్న పాప బాబు వస్తారు కదా అని చెప్పని అనేటప్పటికీ, అవునమ్మా మీనా మీ నాన్నే నీ కడుపును పుట్టబోతాడు, ఆయన్ని నేను చూసుకుంటూ బతికేస్తాను అని చెప్పని తను కూడా అండినేటప్పటికీ అప్పటిదాకా ఒప్పుకొని మీనా అయితే ఇంక తన తండ్రి గురించి చెప్పేటప్పటికి ఇంక తనైతే ఒప్పుకొని అలాగేనమ్మా అంటుంది.